హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇంకా తొలి ఏకాదశి వచ్చిందంటేనే పండుగలు మొదలైనాయని అర్థం కదా. కాబట్టి ఇలాంటప్పుడు ఇలాంటి పర్వదినాలు ఎన్నెన్నో వస్తాయి కదా. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి పర్వదినాలలో మనము పూలమాల నేర్చుకున్నాం అనుకోండి, ఏ పండుగకైనా కూడా మనం స్వయంగా పూలమాల కట్టి దేవుళ్ళకు వేయచ్చు. అలా వేసామనుకో ఎంత తృప్తిగా ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా పూలమాలని ఈజీగా ఎలా కట్టుకోవాలి, అలాగే పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ ఇక పూజలకు కానీ చాలామంది ఆడవాళ్ళు ఏంటి ట్రెడిషనల్గా రెడీ అవుతున్నారు. అది ఎలాగూ అంటే గాన కొప్పు కట్టుకొని చుట్టూరు పూలు పెట్టుకొని భలే రెడీ అవుతున్నారండి. అదేంటంటే వేలు పెట్టి ఖర్చు పెట్టి రెడీ అవుతున్నారు. అలాంటప్పుడు మనం ఖర్చు పెట్టకుండా మన ఇంట్లోనే మనం ఎలా కొప్పు కట్టుకోవాలి, ఎలా పూలు పెట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనము పూలమాల కట్టేద్దామండి. ఈ పూలమాల కట్టే విధానం 2 విధాలలో చూపిస్తాను. ఫస్ట్ కట్టే విధానము మనందరికీ తెలుసండి, ఎందుకంటే మన జనరేషన్ వాళ్ళందరికీ వచ్చు. కానీ ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటంటే గాన ఇలా పూలమాల కట్టటము వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అటు 3 పూలు ఇటు 3 పూలు మనం పెట్టుకుంటాం. ఏంటి, జాజి పూలు అయితే ఇలాగ పెట్టుకుంటాము, గుండు మల్లెలు అయితే అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకుంటాం కదా. సో ఇలాగ పెట్టేసిన తర్వాత మనము చేతికి పెన వేసుకొని ఇలాగ వేసేసి ఇలాగ లాక్కోవటం వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందులో పిల్లలు పూలు కట్టేటప్పుడే చేతిలోనే సగము నలిగిపోతున్నాయి. అలాంటప్పుడు మనం పూలు నలగకుండా ఈజీగా ఎలా కట్టుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇక నేనైతే శుక్రవారం నైట్ ఈ పూలమాలను కట్టేస్తున్నాను. అంటే శనివారం పూజ ఉంది కాబట్టి శుక్రవారం నైట్ ఈ విధంగా పూలమాలను కట్టేశానండి. చూసారా, భలే ఉంది కదా. సో ఇలా కట్టుకోవటం కూడా మాకైతే ఈజీ, పిల్లలకైతే కష్టం అండి. ఇక నెక్స్ట్ నేను ఈజీగా ఎలా కట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను. సో నేను 2 ఉలెన్ థ్రెడ్స్ తెచ్చుకున్నానండి. అవి కూడా కాంబినేషన్గా ఉన్న ఉలెన్ థ్రెడ్స్ తెచ్చుకున్నాను. అలాగే ఇప్పుడు వీటిని ఈ పూలమాలను కట్టాలి అనుకుంటే గన మనము ఒక కుర్చీ సహాయమైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇలాగా దివాన్ కాట్ సహాయమైనా తీసుకొని ఇలాగా పూలమాల కట్టుకోవచ్చండి. మనం ఎంత పూలమాల కట్టుకోవాలి అంతే సైజు 2 పొరవలు తీసుకోవాలి. అలాగే కొంచెం ఎక్స్ట్రా ఒక పొరవ తీసుకోవాలండి, ఎల్లో దారము. తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఇలాగ 2 ముడులు వేసేసుకోవాలి. ఒక్క పొరవ మీదనే 2 ముడులు వేసామనుకో మనకు కరెక్ట్గా బేస్ కుదురుతుంది అనమాట. నెక్స్ట్ రెడ్ థ్రెడ్ తీసుకున్నానండి. ఈ దారం తీసుకున్న తర్వాత మనము పూలమాల కట్టే సైజు ఫస్ట్ ఎల్లో దారం వేసుకుంటాం. ఆ ఎల్లో దారంకి త్రిబుల్ దారం తీసుకోవాలి, అంటే 3 పొరవల దారం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలాగ కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకు మాల కట్టేస్తే కరెక్ట్గా మనం పైన వేసే దారం కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, రెడ్ దారంతో మనం ఈ విధంగా ముడి వేసుకోవాలి. అంటే 2 సార్లు ముడి వేసుకోవాలి. ఇలా ముడులు వేసుకున్న తర్వాత ఒక్కసారి చూపుడు వేలితే ఇలాగా లాగామనుకో మనకు బేస్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఇంకా ప్లస్ 2 కొంచెం తోకల్లాగా ఉంటాయి, వాటిని కట్ చేసి ఇంకా ఆల్రెడీ ఎల్లో దారం ఒక పొరవ తీసుకున్నాం కదా, అది ఎడమ వైపు వేసేసుకొని ఇప్పుడు మనము జాజులని అటు 3 ఇటు 3 పెట్టేసుకొని ఈ విధంగా ఎల్లో దారం నుంచి మధ్యలో పెట్టేసుకొని కుడివైపు మనం ఆల్రెడీ రెడ్ థ్రెడ్ పెట్టుకుంటాం కదా, సో ఆ దారంతో 2 దారాల పైన వేసుకొని ఇలాగా కింద లాక్కోవాలండి. చూసారా, నిదానంగా గమనించండి. మనము పైన వేసి ఇలాగా కింద లాక్కోవాలి. సో ఈజీగా ముడి వేసేసుకుంటాము. అలాగే పూలు కూడా ఎక్కడ నలగవన్నమాట. మేము కట్టే పద్ధతిలో చూపిస్తే గాన కొంచెం జాజి పూలు అనేది చేతిలోనే నలిగిపోతాయండి. అలా కాకుండా ఇలాగా ఈజీగా ఎక్కడ చేతిలో పూలు నలగకుండా ఈ విధంగా కట్టామనుకో ఎంత పెద్ద మాలనైనా కట్టుకోవచ్చండి. సో మెయిన్గా పెట్టుకునే విధానం అంటే మనం ఒక్కరమే కట్టాలి అనుకుంటే గాన ముందే పేపర్ మీద వరుసగా 3 జాజులు పెట్టేసుకొని ఇలా ఫాస్ట్గా కట్టేసుకోవచ్చు. లేదు వేరే వాళ్ళు సహాయం చేస్తారు అనుకుంటే గాన వాళ్ళు అందిస్తూ ఉంటే మనం ఎంత పెద్ద మాలనైనా కట్టొచ్చండి. చూసారా, ఈ విధంగా కింది పాటు పై పాటు ఇలాగా కట్టేశాను. అసలు ఎంత అలంకారంగా ఉంటుందంటే ఈ మాల నిజంగా విశేషమైనటువంటి పర్వదినాలలో, అంటే ఇప్పుడు ఏకాదశి పండగ కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ
అలాగే విశేషమైనటువంటి ఏ పర్వదినాలలో అయినా కూడా ఇలాంటి మాలను కట్టేసి మనం దేవుళ్ళకు వేసేసామనుకో చాలా బాగుంటుందండి. అలంకారంగా ఉంటుంది. ప్లస్ మన మనసుకు ఆనందంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? మాల పొడవు అయ్యే కొద్దీ మనము కుడివైపున ఉన్న రెడ్ థ్రెడ్ని ఇలాగా బొటన వేలు మీదకి పెట్టుకోవాలి. అలాగా పెట్టేసుకొని ఇలాగా కట్టేసుకోవాలండి. ఇలా కట్టడం వల్ల కూడా మనకు పూలు అనేది మనకు నలగవన్నమాట. థ్రెడ్ అంటే మనము ఫస్ట్ సారి కుడివైపు పెట్టుకుంటాం. ఆ తర్వాత మాల పొడవు అయ్యే కొద్దీ బొటన వేలు మీదకి ఇలాగా పెట్టేసుకొని ఈ విధంగా కట్టేసుకోవాలండి. భలే ఉంది కదా మాల. అంతేనండి, చాలా సింపుల్గా కట్టుకోవచ్చు. ఎంత పెద్ద మాలనైనా కూడా ఈజీగా కట్టుకోవచ్చండి. ఇంకా ఈ మాలను మనం ఏం చేయొచ్చు, దేవుడికి వేసుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద ఫంక్షన్లకి ఇప్పుడు మోడల్గా కొప్పులు కట్టుకుంటున్నారు కదా, అలా కొప్పుకైనా కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా ఇప్పుడు నేను చివర్లో ఇలాగ రెడ్ థ్రెడ్ను మాత్రమే కట్ చేసి అలాగే ఎల్లో థ్రెడ్ను ఒక పొరవను మాత్రమే కట్ చేసేసాను. ఓకేనా? ఇంకా ఈ విధంగా మనము మాల కట్టేసుకోవాలండి. అటు దారం కొంచెం ఇటు దారం కొంచెం ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో 2 ముడులు వేసుకోవాలి, చివర్లో 2 ముడులు వేసేసుకొని ఈ విధంగా మొత్తం మాలను కట్టేశాను. అలాగే ఇంకో మాలను కూడా కట్టేశానండి. సో మల్లెపూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మా చిన్నత్తయ్య వాళ్ళు పంపిస్తే నేను ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ బాక్స్లో పెట్టేసుకుంటున్నానండి. బాక్స్లో పెట్టుకునేటప్పుడు కూడా కింద టిష్యూ పేపర్ పెట్టేసి అలాగే మందారం పూలు పెట్టాను. అలాగే మనం ఇప్పుడు కట్టిన మాలలు కూడా పెట్టేసి ఈ విధంగా పైన టిష్యూ పేపర్ పెట్టేసి ఇంకా బాక్స్ మూత పెట్టేస్తున్నానండి. ఇంకా మరుసటి రోజు శనివారం నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. కుమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, ఉలిపచ్చి నవ్వులతో ఒత్తగిలి పవ్వలించి కొలువు చేయించుకొని గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో ఒత్తగిలి పవ్వలించి కొలువు చేయించుకొని గోవిందరాజు. జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను, జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చని గోవిందరాజు. జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చని గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు. ఇంకా ట్రెడిషనల్ గా కొప్పు ఎలా ఈజీగా కట్టుకోవాలి అనేది చూపిస్తానండి. ఫస్ట్ మనము కొప్పు కట్టుకోవాలి అంటే తలని నున్నగా దువ్వుకోవాలండి. ఆ తర్వాత నేను స్టెప్ బై స్టెప్ గా చూపిస్తాను, చివరి వరకు చూసేయండి. సో ఇలా నున్నగా దువ్వుకున్న తర్వాత ఇప్పుడు కుడి చేతి నిండా జుట్టు తీసేసుకొని ఎడమ చేయి కింది భాగం పెట్టి ఇలాగా పెన వేసుకోవాలి. పెన వేసుకున్నప్పుడు ఆ జుట్టు లోపలి భాగంలోకి 4 వేళ్లను పోనీయాలి. పోనిచ్చిన తర్వాత కుడి చేతిలో ఉన్న జుట్టుని ఒక్క చుట్టు చుట్టుకోవాలి. అంటే మీ జుట్టు సైజుని బట్టించి ఎక్కువగా ఉంటే 2 చుట్లు చుట్టుకోవచ్చు, లేదు అంటే నాకు కొంచెంగా ఉంది కాబట్టి ఒక్క చుట్టు చుట్టుకున్నానండి. చుట్టుకున్న తర్వాత అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ కొనని మనము చూపుడు వేలు అలాగే 3వ వేలు సహాయంతో గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఎడమ చేతితో పట్టుకుంటాం కదా, కుడి చేతితో ఫస్ట్ మనం పెన వేసినప్పుడు ఒక్కసారి అలా పెన వేస్తాం చూడండి, ఆ పెనని కుడి చేతితో సరిచేసి ఆ తర్వాత ఆ కొనను కుడి చేతితో పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, గట్టిగా మనకు కుడి చేతిలో బలం ఎక్కువగా కాబట్టి గట్టిగా ఆ కొనను పట్టుకొని లాగేసి ఎడమ చేతితో సరి చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ కొన భాగము కొంచెం ఎక్కువగా ఉంది అనుకోండి, మనము జుట్టులోకే తోసేయచ్చు.
లేదు నాలాగా కొంచెము ఉంది అనుకో ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలండి. అంతేనండి. భలే ఉంటదండి ఈ కొప్పు. మనము భద్రంగా బాగా వేసుకున్నామనుకో అసలు 2 రోజులైనా కూడా కొప్పు చెదరదండి. ఇలాగా వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు కొప్పుకు పూలు పెట్టేద్దామండి. ఆల్రెడీ కట్టే విధానం చూపించాను కదా. సో అలా కట్టుకొని ఇలాగ కొప్పుకు చుట్టూరు పెట్టేసుకొని కింది భాగం ఈ విధంగా ముడి వేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు 2 చేతులతో ఈ విధంగా సరి చేసుకోవాలండి. బాగా నీట్‌గా కూర్చుందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనకు పూలు జారకుండా ఉండడానికి ఒక చిన్న పిన్ను ఈ విధంగా కుచ్చి అలాగా పెట్టుకోవాలన్నమాట. సో భలే ఉంది కదా. నాకు భలే ఇష్టం అండి ఇలాంటి కొప్పన్న, అలాగే జడలు వేయటం అన్న భలే ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంకా ఇప్పుడు మా అమ్మాయి ఒకసారి లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు అని చెప్తున్నారండి. సో నేను అలాగనే తిరిగి మీకు చూపిస్తున్నాను. భలే ఉంది కదా. ఇంకా ఇప్పుడు మా వారికి కాఫీ వేసిస్తున్నానండి. అంటే కొప్పు కట్టుకొని ఇలాగ కాఫీ వేసేయటం అంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో కాఫీ వేసిస్తున్నాను. బాగుందా? నా కొప్పు ఎలా ఉంది అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఈ కొప్పు చాలా ఏజ్డ్ వాళ్ళు కట్టుకునేదన్నమాట. మా మేనత్త గారు ఈ కొప్పునే జడలాగా కట్టుకొని 2 రోజులు కూడా అలాగనే పెట్టుకునేదండి. అసలు మా పెద్ద మేనత్తకు కూడా పిచ్చల మేనత్త అనేవాళ్ళం అనమాట. అంటే అంత భద్రంగా కట్టుకొని ఇలా కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ఓన్లీ జుట్టుతో మాత్రమే కట్టుకున్నాను. మనము బాగా నున్నగా అంటే నూనె పట్టించుకొని బాగా కూర్చొని, పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళు, కూర్చొని ఆకు ఒక్క వేసుకొని తలకు నూనె పట్టించుకొని బాగా జడ వేసుకొని ఇలాగ పిచ్చగా కట్టుకునేవాళ్ళు కదా. సో మా అత్తయ్య గుర్తుకొచ్చి ఈరోజు నేను అంటే కొన్ని జ్ఞాపకాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి కదా, కాబట్టి మా అత్తయ్య గుర్తుకొచ్చి ఇలాగ నేను పిచ్చడ చూపించానండి. ఓకేనా? ఎలా వచ్చిందో, ఎలా కట్టుకున్నానో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ట్రెడిషనల్గా ప్రతి పెళ్లిళ్ళల్లో ప్రతి ఒక్కరు ఇలాగనే కొప్పుకొని చుట్టూరు పూలు పెట్టుకుంటున్నారండి. అలా కొప్పు కట్టినందుకు చుట్టూరు పూలు పెట్టినందుకు కూడా ఎంతో తీసుకుంటున్నారనమాట. అలా కాకుండా మనమే నేర్చుకొని మనమే పూలు కట్టుకునే విధానం నేర్చుకొని ఇలాగ పెట్టుకొని పెళ్ళిళ్ళకి కానీ, పేరంటాలకు కానీ, చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ వెళ్ళామనుకో భలే బాగుంటుందండి. ఇక మధ్యాహ్నానికి వచ్చేసి కలర్ రైస్, ఆలు కుర్మా చేశానండి. ఆల్రెడీ మన ఛానల్లో తొలి ఏకాదశి పండగ ఎలా చేసుకోవాలి, పేలాలు ఎలా చేసుకోవాలి, తొలి ఏకాదశి విశిష్టత ఇలాంటివన్నీ ఆల్రెడీ చేసి పెట్టామన్నమాట. అలాగే ఆషాఢ మాసం విశిష్టత కూడా చూపించాను. ఇంకా నెక్స్ట్ గురు పౌర్ణమి కూడా వస్తుంది కదండి. గురు పౌర్ణమి కూడా వీడియో చేసి పెట్టాను. ఇంకా ఇవాల్టి వీడియో అందరికీ ఉపయోగపడతాదని అనుకుంటున్నానండి. అందరికీ మరి ఒకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఇక ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.